వాట్ ఏ పర్ఫార్మెన్స్ యా. రైట్ పెట్టుకో, ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ. హలో గైస్, వైష్ణవి చైతన్య గారు స్పీచ్ మధ్యలో ఒక మాట అనడం వల్ల ఆవిడ మీద కాంట్రవర్సీ అనేది క్రియేట్ అయింది. అసలు ఈ ఇష్యూలో మనం ఒకసారి డీప్గా ఆలోచించాలి. రీసెంట్గా జాక్ మూవీ టీం వాళ్ళు వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం రాజమండ్రి వెళ్ళారు. అయితే అక్కడ వైష్ణవి చైతన్య గారు అక్కడ మాట్లాడుతూ ఆవిడ భీమవరం అని చెప్పాలి, కానీ బై మిస్టేక్గా రాజమండ్రి అని చెప్పింది. అండ్ వెంటనే చెప్పి రియాక్ట్ అయింది. ఈ క్లిప్ అనేది చాలా వైరల్ అయింది. అండ్ దానివల్ల చాలామంది ఆవిడని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు జనాలు ఆవిడని క్రిటిసైజ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, తెలంగాణ ఫేక్ యాక్సెంట్ ఎందుకు మాట్లాడుతున్నావు, తెలంగాణ ఫేక్ యాక్సెంట్ ఎందుకు, జెన్యున్గా నార్మల్గా మాట్లాడవచ్చు కదా అని. అండ్ చాలామంది సెలబ్రిటీస్ని బయట నుంచి చూసే ఆడియన్స్కి ఏముంటుందంటే, సెలబ్రిటీస్ అనేవాళ్ళు నార్మల్గా జెన్యున్గా మాట్లాడితే చాలు కదా అని చెప్పి అనుకుంటారు. మనం ఒకసారి వైష్ణవి చైతన్య గారి సైడ్ నుంచి ఆలోచిస్తే, స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నప్పుడు ప్రెషర్ ఉంటుంది. లైవ్ ఆడియన్స్ ఉన్నప్పుడు టంగ్ స్లిప్ అవ్వడం, లైవ్ ఆడియన్స్ ముందు మాట్లాడుతున్నప్పుడు స్లిప్ అవ్వడం న్యాచురలే. ఇక్కడ నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఈ యొక్క చిన్న మిస్టేక్ని ఒక పెద్ద ఇష్యూలో చూడడం అనవసరం. అండ్ మీరు చెప్పండి, ఈ విషయంలో మీరు వైష్ణవి చైతన్య గారికి సపోర్ట్ చేస్తారా, లేదంటే ఆవిడ మీద వస్తున్న క్రిటిసిజం వ్యాలిడ్ అని చెప్పి అనుకుంటున్నారా? మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.